ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇది నా చిన్ని ఇల్లు. నేను పాయసం చేస్తున్నా ఈరోజు. గాలి ఎండ రాకుండా టెంట్ వేసాం పైన. చిన్నప్పుడు ఇట్లా ఇల్లు కట్టుకుంటుండే కదా, 2 మంచాలు వేసి 2 చైర్లు వేసి ఇల్లు కట్టుకుంటుండే. అయితే ఫుల్ ఎండ కొడుతుంది, లేకపోతే ఫుల్ చలి పెడుతుంది. సో ఇంకేం చేయలేక కార్లో కూర్చొని అనుకుంటున్నా. డే 23 పూగా వ్యాలీలో ఉన్నాం ప్రజెంట్. సో పాయసం ఎందుకు చేస్తున్నా అంటే, మేము టెట్రా ప్యాకెట్ పాలు తీసుకొని వచ్చాం. దాని డేట్ అయిపోతుంది. సో అందుకోసమే ఫస్ట్ పాలు కంప్లీట్ చేద్దామని నేను ఇంటి నుంచే ఇవి రోస్ట్ చేసుకొని వచ్చా. వర్మిసెలి ఇంటి నుంచే డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని వచ్చా. పాలు బయట కొనుక్కున్నా. పాయసం రెడీ అయిపోయింది. హెల్దీ పాయసం, ఎందుకంటే మేము దీంట్లో షుగర్ వేయలేదు కాబట్టి. షుగర్ వేయకుండా ఏమేసావు అంటే మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ డ్రాప్స్ వేసాను. దొంగ తలనొప్పికి రావట్లేదు నిద్ర. పొజిషన్ సరిగ్గా లేనందుకేమో. పూగా వ్యాలీలో హాట్ స్ప్రింగ్కి వెళ్తున్నాము. సో కరెక్ట్గా మీకు ఆ రోడ్ దగ్గర హాట్ స్ప్రింగ్ అని బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి ముందరకు వస్తే ఇట్లా నీళ్ళు, అన్ని దగ్గర ఇట్లా నీళ్ళు పారుతూ ఉంటాయి. అది క్రాస్ చేసి అయ్యయ్యో రామచంద్ర, నీళ్ళు పారిపోతున్నాయి. రాయి పైన పెట్టమన్నా కదా నేను కాలు. మీరు ఇక్కడ క్యాంపింగ్ చేయొచ్చు. అండ్ క్యాంపింగ్ బయట స్టేట్స్ వాళ్ళైతే 250 రూపీస్ పే చేయాలి ఒక టెంట్కి. లే నుంచి అయినా పూగాకి రావచ్చు, పూగా వ్యాలీకి. లేదంటే హాన్లే నుంచి అయినా కూడా మీరు పూగా వ్యాలీకి రావచ్చు. వీడియోలో చాలా బాగుంటుంది, కానీ మధ్యలో ఏదైతే ఈ గుంతలు ఉన్నాయో, ఈ గుంతకి మధ్యలో కింద అంతా బురద ఉంది. బురద నీళ్ళు ఉన్నాయి ఇక్కడంతా, మొత్తం బురద అక్కడ అంతా. సో ఇన్స్టాగ్రామ్లో చూపించినంత అందంగా అయితే రియాలిటీలో ఉండదు. దూరం నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. అది పూగా వ్యాలీకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ తిరగాలనుకుంటా, చుట్టూ కొండ దగ్గర నుంచి. మేము చాలామంది మధ్యలో నుంచి వెళ్తున్నారు, మేము కూడా అట్లనే వెళ్ళాము. అక్కడ కనిపిస్తున్నారా చిన్న చిన్న మనుషులు, ఎంత దారుణంగా ఉందంటే ఆ మధ్యలో ఆ నీళ్లు కనిపిస్తున్నాయి. నీళ్ళు కాదు, బురద, దాని మీద అంతా దోమలు, కాళ్ళకంతా దోమలు కుట్టేస్తున్నాయి. ఇంకా భయం వేసి వద్దురా బాబోయ్, ముందే ఇవన్నీ అడవి దోమలు అనేసి వెళ్ళకుండా వెనకాలకి వచ్చేస్తున్నాం. సో మేమైతే హాట్ స్ప్రింగ్ దగ్గరికి వెళ్ళలేదు. అండ్ మళ్ళీ తిరిగి మేము వచ్చి కూర్చున్నాం. ఏం చేస్తున్నావు? స్నాక్ ఈవినింగ్ 4 అవుతుంది. పూగా వ్యాలీలోనే ఉన్నాము. మనం ఎప్పుడు వచ్చామంటే, మేము నిన్న ఈవినింగ్ వచ్చాము పూగా వ్యాలీకి. ఐఎమ్ మేకింగ్ అ స్నాక్ విత్ 4 ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పెరుగు, ఉప్పు, బూందీ, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నాకు ఇది మా అక్క నేర్పించింది చిన్నప్పుడు. అది బూందీ చూసినప్పుడల్లా గుర్తొస్తుంది నాకు ఆ డిష్. మొత్తం వేద్దామా? వద్దు, కొంచెం. పెరుగు, ఆనియన్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందరికీ తెలిసి ఉంటుంది, ఇదేం పెద్ద ఇది కాదు. మనకి ఏది దొరకనప్పుడు ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు స్పెషల్ అనిపిస్తుంది అనమాట. అసలు పూగాలో సిగ్నల్ లేదు, హోమ్ స్టేస్ లేవు, ఫుడ్ పెద్ద ఆప్షన్స్ లేవు. నేను యాడింగ్ బూందీ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం కొత్తిమీర వేస్తాను టేస్ట్ కోసం. నా ఫేస్లో లైట్లు ఎగులుతున్నాయి కదా. మేము 2 days నుంచి రెస్ట్ తీసుకుంటున్నాం. ఎంత చల్లగా ఉందంటే, అక్కడ ఎండ కనిపిస్తుందా? అసలు ఎండ ఉందని అనుకోవద్దు, చలి వణుకు పెట్టేస్తుంది ఇక్కడ. ఇంక ఈ రోజుకి ఇదే డే వ్లాగ్ అయిపోయింది. 23 వ్లాగ్. జస్ట్ మంచిగా రిలాక్స్ అయ్యాం, కార్లోనే పడుకున్నాము, ఏం చేయలేదు. వండుకున్నాం, తిన్నాం, వ్యాలీ దగ్గరే కూర్చున్నాం, ఏం చేయలేదు. మేము ఇంకా పూగా వ్యాలీలోనే ఉన్నాం. డే 24. దోశ అమ్మ, దోశ, వేడి దోశ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై దోశ, ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దోశ. సో దోశ చేస్తున్నా, ఆనియన్ దోశ. దాంట్లోకి పల్లీల పొడి. మా సైడ్ రాయలసీమలో కొన్ని ఏరియాలలో దీన్ని బుడ్డల పొడి అంటారు.
ఇంత చేస్తుంటే కూడా మేము ఇంటి ఫుడ్ మిస్ అయిన ఫీలింగే వస్తుంది మాకు. ఈ దోశలు రావు, ఊతప్పాలు అవుతాయి. దోశ కాస్త ఊతప్పమైంది. చెప్పు ఫస్ట్ ఏమన్నా. ఇందాక దోశ మంచిగా రాలేదు, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా మనం ఇన్స్టాగ్రామ్లో చూసి చేసిన రెసిపీ. ఇది ఒక పౌడర్ లాగా చేసుకోవాలి, చేసుకొని దాన్ని ఓవర్ నైట్ కలిపి పెట్టుకుంటే పొద్దునకు దోశ వేసుకోవచ్చు. వావ్, ఈ మాత్రం దొరికినా చాలు ఈ అడవి ప్రదేశంలో. గాలి రాకూడదని ఇట్లా టెంట్ వేసి పెట్టాం. ఇంకొచ్చేసి తినేద్దాం మనం. మేము ఈరోజు మంచిగా పూగా వ్యాలీలో లడాఖ్లో ఆనియన్ ఊతప్పం వేసుకొని తిన్నాం. ఆనియన్ ఊతప్పం ప్లస్ దోశ, దీన్ని మనం ఎలాగన్నా పిలుచుకోవచ్చు. ఆనియన్ దోశ. మిగిలిపోయిన దోశ పిచ్చుకలకు వేసాం. ఫుల్ పిచ్చుకలు వచ్చేసాయి కార్ దగ్గరికి. ఇప్పుడు ఆఫ్టర్ 2 డేస్ నుంచి మేము పూగాలోనే ఉన్నాం. పూగా వ్యాలీలోనే హాట్ స్ప్రింగ్ దగ్గర ఉన్నాము, కానీ హాట్ స్ప్రింగ్ దగ్గరికి వెళ్ళలేదు. అండ్ ఇవన్నీ ఏందా, మా బట్టలు అన్నీ ఉతుక్కొని ఆరేసుకున్నాము, మంచిగా వండుకొని తిన్నాము, రెస్ట్ తీసుకున్నాము. సో ప్రాపర్ ఈ 20 డేస్ ట్రిప్లో ఎక్కడన్నా మేము ప్రశాంతంగా ఉన్నామంటే పూగా వ్యాలీలో. ఎందుకంటే ఇక్కడ క్యాంపింగ్కి అబ్జెక్షన్ లేదు. బయట ఎక్కడ పడుకున్నా ఎర్లీ మార్నింగ్ 5:30కి లేసేసే వాళ్ళము. ఇక్కడ ఈరోజైతే ఏకంగా 8:30కి లేసామన్నమాట. అంటే లైక్ వాటర్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ మీరు ఎవరన్నా కూడా పూగా వ్యాలీకి వచ్చి క్యాంపింగ్ వేసుకోవచ్చు. టెంట్కి మాత్రం 250 రూపీస్ తీసుకుంటారు. అదే మీరు కార్లో మీకు అంతా సెటప్ ఉంటే జస్ట్ కార్ పార్కింగ్ చేసుకొని మీరు పడుకోవచ్చు అనమాట. దేనికి అబ్జెక్ట్ చేయట్లేదు, వండుకోవడానికి కానీ దేనికి కూడా. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సోమోరిరి వెళ్తున్నాము. సో 2 డేస్ నుంచి మాకు సిగ్నల్ కూడా లేదనమాట. అక్కడ ఎవరో క్యాంపింగ్ వేసుకున్నారు, దగ్గరలో ఉన్న టీచర్స్. ఇక్కడ ఏదో స్కూల్ ఉంది, రెసిడెన్షియల్ స్కూల్, వాళ్ళు క్యాంపింగ్ వేసుకున్నారు. వాళ్ళు మాకు మీరు స్కూల్ దగ్గరికి వెళ్తే మేము వైఫై ఇస్తాము వాడుకోండి అని ఇస్తే, నిన్న ఈవినింగ్ ఒక 5 మినిట్స్ పోయి అక్కడ ఏమంటారు అన్నీ చూసి ఫోన్ చూసుకొని కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టుకొని వచ్చినామన్నమాట. షాప్స్ ఉండవు, మీకేం దొరకదు. సో ఇట్స్ లైక్ అ కంప్లీట్ రిమోట్ ఏరియా పూగాకి వస్తున్నారు అంటే. అండ్ కొన్ని దగ్గర హోమ్ స్టేస్ ఉన్నాయి, కానీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి రావద్దండి. మీ ఎవరి దగ్గర కూడా ఒక క్యాంపింగ్ టెంట్ ఉందంటే ప్రశాంతంగా వచ్చి పూగా వ్యాలీలో మీరు టెంట్ వేసేసుకోవచ్చు. పూగా హాట్ స్ప్రింగ్ అంతే, బోర్డు ఉంటుంది, రైట్ సైడ్లోకి దిగేసి వేసేసుకోవచ్చు అనమాట. సో సోమోరిరికి వెళ్తే కంప్లీట్ లడాక్ మాది మేము వేసుకున్న ప్లాన్లో కంప్లీట్ లడాక్ సర్క్యూట్ కంప్లీట్ అయిపోతుంది. జాన్స్కార్ ఒక్కటి మిగులుతుంది. సో జాన్స్కార్ ఒక్కటి వెళ్ళాలా వద్దా అనేది ఇంకా మేము క్వశ్చన్లోనే ఉన్నాం. సో చూద్దాం నెక్స్ట్ ఏంటి ఎట్లా.
సోమోరిరి వచ్చే ముందర క్యాగర్సో అనేసి ఇంకొకటి లేక్ కనిపిస్తది. అది ఎంత దూరం నుంచి గూడా అంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఫస్ట్ ఇదే చూసాం. దీని తర్వాత సోమోరిరి వస్తది. సో, ఇదే క్యాగర్సో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్స్ మనకి అంత కరెక్ట్‌గా తెలీదు. సో, అక్కడ ఇంగ్లీష్‌లో ఏమిచ్చారో మనం అదే పలుకుతున్నాము. మీరెంతమంది పూగా వ్యాలీకొచ్చారు, సోమోరిరికొచ్చారో కామెంట్ జేయండి. పూగా వ్యాలీలో మేమైతే ఫుల్ రెస్ట్ తీసుకున్నాం. చాలా ప్రశాంతంగుంది. అండ్ ఈ సొమోరిరికి రూట్ అయితే అసలు ప్రాబ్లమే లేదు. ప్యాచెస్ లేవు. ఎక్కడ గూడా రఫ్ రోడ్ లేదు. చాలా బాగుంది. ఎవ్వరన్నా రావచ్చు. ఇక్కడ కనిపిస్తుందా దూరంగా అదే సొమోరిరి. ఎన్ని వీడియోస్ చూసినానో నేనైతే సొమోరిరివి. ఇది ఫస్ట్ వ్యూ. సొమోరిరి కనిపిచ్చేది ఫస్ట్ వ్యూ ఇదే అనమాట. ఆ పైన మంచు కొండలు సూపరుంది. నేను చూసిన వ్యూస్ లైక్ వీడియోస్‌కి ఇది సేమ్ డిట్టో అట్లే ఉంది. చాలా బావుంది. అండ్ లోపల మేము విలేజ్ దగ్గరికెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కార్స్ దిగడానికి లేదు. కొంతమంది ఆఫ్ రోడింగ్ బైక్స్ దింపేస్తున్నారు గానీ, కార్ దిగడానికి లేదు. అండ్ ఆల్రెడీ లోకల్స్ చెప్పారు లేక్ దగ్గరికెళ్ళకండి. ఎళ్ళకూడదు ఫైనేస్తారు అని గూడా చెప్పారు. మేమైతే ఎళ్ళట్లేదు. కార్ తీసుకొని దగ్గర పాయింట్ లైక్ దగ్గర వ్యూ ఎక్కడ కనిపిస్తదో అక్కడికెళ్దాం అనుకుంటున్నాం. ఇది వాళ్ళ విలేజ్ లైక్ సొమోరిరి విలేజ్‌కి ఇది ఎంట్రీ పాయింట్. సోమోరిరి ఎవ్వరైనా గూడా లడాఖ్‌కొస్తే దూరమైనా మీ ప్లాన్ వేరున్నా కూడా సోమోరిరికి పక్కా రండి. ఎంత బావున్నాయి వ్యూస్ అసలు. లడాఖ్‌కి ట్రిప్ ప్లాన్ చేయకపోతే నిజంగా మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. సో, తొందరగా లడాఖ్‌కి ట్రిప్ ప్లాన్ చేయండి. సోమోరిరి గూడా చాలా బావుంది. మేము సోమోరిరిలో క్యాంపింగ్ చేద్దామని అనుకున్నాము. కానీ చెయ్యట్లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న ప్లేస్ ఉంది క్యాంపింగ్‌కి. అదే పూగా వ్యాలీలో అయితే చాలా మంచిగుంది ప్లేస్. సో, మేమిది అయిపోయిన తర్వాత పూగా వ్యాలీకి ఎళ్దాం అనుకుంటున్నాం. పూగవెల్లికి స్టార్ట్ అయిపోయాము. చాలా ఎండగుంది. అలానే ఫుల్ గాలి ఉంది. చలి పెడుతుంది. అన్నీ ఒకటేసారి ఉన్నాయి. వర్షం తప్ప అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. ఆ వ్యూ చూడండి ఎంత బావుందో. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ పడితే మస్తుంటది. మా దగ్గర కానీ డ్రోన్ లేదు. సో, మా ఫోన్‌తోనే అడ్జస్ట్ అయిపోండి. వ్యూస్ అయితే చాలా బావున్నాయి. సో, మా ఫోన్‌లోనే ఇంత బావుంది అనంటే మీరు డైరెక్ట్‌గా వస్తే ఎంత బావుంటదో ఆలోచించండి.
ఇక్కడ లోకల్ చెప్పారు ఈ ఏరియాలో కార్ ఆపుకొని పడుకోవచ్చు, క్యాంపింగ్ చేయొచ్చని. మీకు పూగా వ్యాలీ చూపించానా, అది ఎంత పెద్దగా ఉంది, ఎంత బాగుంది. ఇక్కడ చాలా చిన్నగా ఉంది, అది కూడా రోడ్డుకి దగ్గర ఉంది. సో మేము రోడ్డుకి దగ్గరగా కొండ పక్కన ఇట్లాంటి దగ్గర మేము క్యాంపింగ్ చెయ్యము. అందుకోసమే వెళ్తున్నాం పూగా వ్యాలీకి రిటర్న్. ఇక్కడ మీకు సొమోరిలో కావాలంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్ వస్తుంది కానీ పూగా వ్యాలీలో సిగ్నల్ లేదు. షాప్ కూడా లైక్ హోమ్ స్టే దగ్గర మీరు ఏమైనా కొనుక్కోవచ్చు అంతే. అండ్ ఇదే ఏమంటారు, ఇందాక కనిపించిన లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సొమోరిరి లేక్ ఇది ఫస్ట్ వ్యూ. ఇక్కడికి చాలా మంది దిగుతున్నారు, మేము దిగట్లేదు. సొమోరిరి నుంచి మా ఫేవరెట్ ప్లేస్ పూగా వ్యాలీకి వచ్చి నిన్న ఎక్కడ ఆపుకున్నామో అక్కడే ఆపి కార్ ఆపుకొని మంచిగా స్లీపింగ్ బ్యాగ్స్ వేసుకొని కూర్చున్నాం. చాలా చల్లగా ఉంది ఆ వాటర్లో, అందుకే కొంచెంసేపు టెంట్ వేసాము, కూర్చుందాం టెంట్లో మంచిగా రిలాక్స్ అయ్యేదామని. కానీ నైట్ టెంట్లో పడుకోవట్లేదు, కార్లోనే పడుకుంటాం. ఎందుకంటే చాలా గాలి వచ్చేస్తుంది, అందుకే మేము కార్లో పడుకుంటాం. చాలా సేఫ్. మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. పూగా వ్యాలీ ట్రిప్లో మాకైతే హైలైట్, ఎందుకంటే అంత రిలాక్స్ అయ్యాము. మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చారు, ఎంతమంది ఇక్కడ క్యాంపింగ్ చేశారో కామెంట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ టైం క్యాంపింగ్ చేయండి. అండ్ ఫైనల్గా సాయి క్యాంపింగ్ టెంట్లో కూర్చొని బయట గాలి వస్తుంది అనేసి మ్యాగీ చేశాడు. మాలాగా మీరు చెయ్యొద్దండి, ఇట్స్ రిస్కీ, వెరీ రిస్కీ. రేపు వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.